చెప్పండి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మాధవిలత అక్కడ ప్రేయర్ రూమ్ లో వెళ్ళి ప్రేయర్ చేయడాన్ని చాలా మంది తప్పు పడతా ఉన్నారు. ఎందుకు అసలు ఆ ఇష్యూ? ఇప్పుడు చూడండి, ముస్లిం వాళ్ళు అంటే ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్టే కాదు, వాళ్ళు ముస్లిమ్స్ అనేవాళ్ళు ఎక్కడైనా ప్రేయర్ చేసుకుంటారు. ఎక్కడ మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళు మొన్న చూశాను నేను. పాపము ఒక గ్రౌండ్లో పార్కు దగ్గరకు వచ్చినా కానీ ఒక గ్రౌండ్లో మట్టి రోడ్లలో కూడా వాళ్ళకి టైము ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు నమాజ్ చేసుకుంటారు. అలాంటిది ఈమె పోయి అదే టయానికి అక్కడికి పోయేసి దుర్గాదేవి ఏదో మన అమ్మవారిది అదేదో చదువుకుంటూ కూర్చుంది. ఆ టైంలో వెళ్ళాల్సిన అవసరమా? పోనీ వీళ్ళ ప్రేయర్ అయిపోయిన తర్వాత, వీళ్ళ నమాజ్ అయిపోయిన తర్వాత ఆమె చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఇది కావాలని చేసినట్టు కదా. నాకైతే అది కావాలని చేసినట్టు. ఎప్పుడు ఏంటంటే ఆమె ముస్లిం వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడుతుంది, టార్గెట్ చేస్తుంది. అది తప్పు కదా. అంటే ప్రేయర్ రూమ్ ఓన్లీ ముస్లింలకి కాదు కదా, హిందువులు కూడా చేసుకుంటారని ఆమె అంటుంది. ఆమె వాదన అది. అవును, ప్రేయర్ రూమ్ ఓన్లీ ముస్లింల కోసం పెట్టలేదు కదా, హిందువుల కోసం కూడా మా ప్రేయర్ మేము చేసుకుంటున్నాం, మీ ప్రేయర్ మీరు చేసుకోండి అని చెప్తా ఉంది. అవును. ఇప్పుడు అవును, సరే, ఓకే. ఆమె ఇప్పుడు ఎవరు ప్రేయర్ వాళ్ళకు అందరికీ అది చేసుకోవచ్చు, పూజలు ప్రేయర్ చేసుకోవచ్చు అని ఆమె అంటుంది కదా. మళ్ళీ వీళ్ళది అయిపోయిన తర్వాత వాళ్ళు పోయి చేసుకోవచ్చు కదా. వాళ్ళు పోయి చేసుకోవద్దని ఏం అనట్లేదు, కానీ వీళ్ళు చేసేటప్పుడు ఆమె పోయి అక్కడ కూర్చొని అదే పనిగా చేసుకోవడం అంటే అది టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. మతాలు ఇక్కడ అందరు సమానమే, హిందూ ముస్లిం ఏంటి అనేటట్టు ఆమె అనుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే నాయన, నేను ఒకటి చెప్తాను. నమాజ్ చదువుకున్న వాళ్ళు చిన్నగా మనసులో చదువుకుంటారు, కానీ మన హిందూస్ ఎట్లా అంటే మంత్రాలు చదివినా ఏదన్నా చదివినా కానీ వాళ్ళకి గట్టిగా చదివే అలవాటు. కానీ ఈ నమాజ్ చదువుకునే మనసులో చదువుకునేటప్పుడు మనం వెళ్ళేసి నేను అక్కడ మంత్రాలు చదివానంటే వాళ్ళకి నమాజుల్లో డిస్టర్బెన్స్ అవుతుంది. కొంతమంది దానికి ఒప్పుకోరు. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే చూడు కావాలనే వీళ్ళు మనకి ముస్లిమ్స్ అని చెప్పేసి టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారని చెప్పేసి ముస్లిమ్స్ కొంతమంది మండిపడతారు. దానికి ఏం చెప్పాలి సమాధానము? ఇప్పుడు ఒక మహిళని చూడకుండా చాలా మంది సోషల్ మీడియాలో మాధవిలతో ఇష్టం వచ్చినట్టు తిడతా ఉన్నారు, పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకు ఒక మహిళ అంటే తను ప్రేయర్ చేసుకోవడం తప్ప, తను ప్రేయర్ చేసుకుంటే ఇంతమంది అంత గలీజ్గా తిట్టాలని కూడా చాలా మంది అడుగుతున్నటువంటి పరిస్థితి. మాధవిలతను తిడుతున్నారు ముస్లిమ్స్. అంటే వీళ్ళు ఎట్లా ఉంటారంటే, మాకు భక్తి ఎక్కువ, మేము నమాజ్ చదువుకునేటప్పుడు ఎవరు డిస్టర్బెన్స్ చేయకూడదు. నమాజ్ అయినా కానీ మసీదుల్లో కానీ నమాజ్ చదువుకునేటప్పుడు ఎవరు డిస్టర్బెన్స్ చేయరు. కానీ ఎవరన్నా సడన్గా వచ్చారంటే వాళ్ళని తిట్టేస్తారు. అదొకటి అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మేము నమాజ్ చదివేటప్పుడు మీరు రాకూడదు, మేము మాదైపోయిన తర్వాత మీరు చేసుకోవచ్చు కదా, అందరం చేసుకుంటాం అన్నప్పుడు ఆ తర్వాత మీరు చేసుకోవచ్చు కదా అనేలాగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కుల మతాలకి ఎక్కడంటే గొడవలు అవుతాయి. ఫస్ట్ గొడవలు అయ్యేది హిందువులకి ముస్లిమ్స్కి గొడవ అయ్యేది ఎక్కడ, ఏదో ఒక చిన్న పాయింట్. ఆ పాయింట్ పట్టుకొని ఇప్పుడు మత కల్లోలు అని చెప్పేసి, గొడవలు అని చెప్పేసి, మీరు ఎక్కువ కాదు మేమే ఎక్కువ అని చెప్పేసి వీళ్ళు గొడవలు పడడం జరుగుతుంది. ఇప్పుడు ఆమె ఏంటంటే, నాకు ఒకటే చెప్తున్నా నేను, ఆమె కొంచెము మన ముస్లిమ్స్ అంటే పడదు, టార్గెట్. ఎప్పటికి ఆమె ముస్లిమ్స్ అంటే ఆమెకు మామూలుగానే బీజేపీ లీడర్ కాబట్టి ఆమె ముస్లిమ్స్ అంటే వాళ్ళకి పడదు. నేను ఉన్నట్టే చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఆ పార్టీలో చేసేసి నేను కూడా తప్పుకున్నాను కాబట్టి, నాకు కూడా అనుభవము ఎదురైంది కాబట్టి, పెద్ద అనుభవం ఎదురైంది కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా నోరిప్పకుంటే బాగుండదు. నన్ను కూడా టార్గెట్ చేశారు కాబట్టి, ఒక ముస్లిం అమ్మాయిని నన్ను ఎలా టార్గెట్ చేశారో నేను దెబ్బతిన్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అందుకే ఈరోజు మీకు చెప్తున్నాను కాబట్టి మీరు ఇంకా దీన్ని కూడా నోట్ చేసుకోవాలి. ఎట్లా అంటే కించపరిచేలాగా మాట్లాడతారు, తక్కువ క్యాస్ట్ లాగా వాళ్ళు ముఖం మీద చెప్పేస్తారు. అది నేను పడ్డాను, ఎందుకంటే నన్ను అన్నారు కాబట్టి నేను పడ్డాను కాబట్టి దాంట్లో నుంచి నేను తప్పుకున్నాను. 1 year నేను తిరిగాను తెలుసా. పాదయాత్రలు చేశాము, ర్యాలీలో పాల్గొన్నాము, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. నేను ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు. అందుకని మీరు ఇప్పుడు ఆమె బీజేపీలో ఉంటుంది కాబట్టి ఆమె ముస్లింలనే టార్గెట్ చేస్తాను నాకు తెలుసు. మీరేమో ఇట్లా అంటున్నారు, వాళ్ళేమో మేము అన్ని మతాల వారిని సమానంగా చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లింల వాళ్ళనే మేము మిగతా ముస్లింలు ఎవరిని ద్వేషించట్లేదు, కొంతమందిని మాత్రమే టార్గెట్ చేసిన వాళ్ళు ప్రతిసారి చెప్తూనే ఉంటారు కదా. అవును, కొంతమందిని ముస్లింస్ని టార్గెట్ చేస్తారు, మిగతా వాళ్ళు అలా చేయరంటనా? కొంతమందిని కూడా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వాళ్ళ వల్ల మిగతా వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోతుందని చెప్తారు అని వీళ్ళు అంటున్నారు. ముస్లిం వాళ్ళని అంటున్నారు, బీజేపీ పార్టీ వాళ్ళని. అంటే ముస్లింలు కొంతమంది ఇప్పుడు ఓవైసీ లాంటి వాళ్ళు ఉన్నారు, అట్లాంటి వారిపైన ఏదైనా పగ కావచ్చు, లేకపోతే ఏదైనా రాజకీయ కక్షనే తప్ప మిగతా పర్సనల్ కక్ష ఏం లేదు. ఇట్లాంటి వాళ్ళ వల్ల మిగతా ముస్లింలు అందరూ చెడిపోతున్నారని కూడా చాలా సార్లు వాళ్ళు చెప్పినటువంటి మాధవిలత గారు చెప్పినట్టు జరిగింది.
చెప్తారు. ఎందుకంటే మొన్న కూడా నేను కూడా ఒక వీడియోలో విన్నాను. అది వినిన తర్వాత ఇప్పుడు ఆమె ఏంటంటే అంటే ఏమంటారు భక్తి ఎక్కువ ఆమెకి. నేను మొన్నటిగా కూడా శ్రీనగర్ కాలనీలో చూశాను. వచ్చింది, భజనల్లో కూర్చుంది, అందరితో కలిసింది, మాట్లాడిపోయింది, చాలా హ్యాపీ అనిపించింది. కానీ వీళ్ళు ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ముస్లిమ్స్ వాళ్ళని కూడా కొంతమందిని మనం తీసుకుంటే వాళ్ళు ఏంటంటే కొంతమంది మంచిగా ఉంటారు 50%, కొంతమంది ఏమంటారంటే వాళ్ళకి బీజేపీ వాళ్ళని కూడా తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వీళ్ళని తిడతారు, వీళ్ళని తిడతారు. ఇద్దరు ఎక్కడంటే మాకేంటంటే ఇప్పుడు మేము మొన్న రీసెంట్గా నేను విన్నాను, చెప్పాలో చెప్పొద్దో నాకు అర్థం కావట్లేదు. వెంకటగిరిలో ముస్లిమ్స్ వీళ్ళని ఏంటంటే ఇప్పుడు బీజేపీ వల్ల ఇది మొత్తం ఇట్లా జరుగుతుంది. బీజేపీ ముస్లిం వాళ్ళని టార్గెట్ చేస్తుంది. ఈసారి అందుకే బీజేపీ రాకుండా బీజేపీకి మనం సపోర్ట్ చేయకూడదు, మన ఇంటి దగ్గరకు వచ్చినా వాళ్ళని ఇది చేయాలి, మనం ఓట్లు వేయకూడదు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఎవరు వేయట్లేదు, కానీ ఎప్పుడు గెలవదు అది. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి అడిగినా కానీ వాళ్ళు వేయరు. కానీ వీళ్ళు టార్గెట్ చేస్తారు, ముస్లిం వాళ్ళని అతి కిరాతకంగా చంపుతారని చెప్పేసి బీజేపీ ముస్లిం వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది మాటలు నేను పక్క నుంచి విన్నా. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా చేయాలి? కుల మతాలు అనేది చూడండి, ఆ మనుషులందరూ ఒక్కటే. మన బాడీలో రక్తం ఉన్నంతసేపు అందరూ ఒంట్లో రక్తం ఎర్రగానే ఉంటుంది, ఏం పచ్చగా ఏముండదు కదా, గోల్డ్ ఏముండదు కదా. అలాంటిది ఎందుకు కుల మతాలకి గొడవలు? ఇప్పటికి ఎందుకు ప్రపంచము ఇప్పటికే సగం సంకనాకిపోతుంది, పెట్రోల్ అని గ్యాస్ అని చెప్పేసి. ఇప్పుడన్నా కొంచెం మంచిగా కలిసి ఉండండి అని చెప్తున్నా నేను. వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేస్తారు, వీళ్ళు వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు మంచోళ్ళని కూడా టార్గెట్ చేసి ఇప్పుడు నేను కూడా ముస్లిం అమ్మాయినే, నేను కూడా ముస్లిం అమ్మాయినే. నేను హిందూ అమ్మాయిని కాదు. ఇప్పుడు మీకు కూడా చెప్పాలి కదా, మరి చెప్పకుంటే బాగుండదు. నేను కూడా ముస్లిం అమ్మాయినే. నేను ఎందుకు బొట్టు పెట్టుకొని నేను ఎందుకు పూజలు చేస్తున్నానంటే అబ్బా ఇవి చూసి ఇవి ఎందుకు నేను అనుభవించాను కాబట్టి ఇట్లనా ఇలాంటి చిన్నతనంగా చూస్తారా, ఇంత హీనంగా చూస్తారా ఈ పార్టీ వాళ్ళు అని చెప్పేసి అప్పటి నుంచి నేను నా చిన్నప్పటి నుంచి దేవుడి పూజలు నేను చేస్తున్నాను. బొట్టయితే నేను ఇంకా 2-3 years నుంచి ఇంకా పెట్టుకొని తిరుగుతున్నాను. ముస్లిం అమ్మాయిని కూడా అని చెప్పుకోను ఎవరన్నా అడిగితే. ఇప్పుడు మీకు ఇది వచ్చింది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది, కాబట్టి నేను ఒక ముస్లిం అమ్మాయి అని చెప్పేసి నేను చెప్పుకోవాల్సి వస్తుంది. అది ఓవర్లాప్ అయిపోయింది బాగా.